హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 315కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 7 ఈ మొబైల్ వచ్చేసరికి ఈరోజు ఫస్ట్ సేల్లోకి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ని అయితే సేల్లోకి తీసుకొచ్చారు. వెంటనే ఫ్లాష్ సేల్లో ఇది వచ్చేసరికి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది. సో మళ్ళీ మనకి నెక్స్ట్ సేల్, సెకండ్ సేల్ వచ్చేసరికి 13వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్లోకి రాంది. అదే రోజు మనకి MI.comలో కూడా అవైలబుల్లోకి అయితే వస్తుంది. ఈ రోజు కూడా MI.comలోకి అయితే వచ్చింది, కానీ బట్ వచ్చేసరికి ఎక్కడ చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది. వీళ్ళు ఎన్ని మొబైల్స్ అమ్మారు, ఎన్ని తీసుకొచ్చారు, వీటి మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ సో ప్రజెంట్ వచ్చేసరికి మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే రెడ్మీ నోట్ 7 చూపిస్తుంది. సో తర్వాత మీరు చూసుకుంటే మళ్ళీ మనకి షామీ నుంచి షామీ బ్లాక్ షార్క్ గేమింగ్ మొబైల్ తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు కదా. సో ఇందులో వచ్చేసరికి వీళ్ళు 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. స్టార్టింగ్లో తీసుకొచ్చింది మనకి బ్లాక్ షార్క్ గేమింగ్ మొబైల్ తెచ్చారు. తర్వాత వచ్చేసరికి బ్లాక్ షార్క్ హెలో అని చెప్పేసి ఇంకో మొబైల్ అయితే తెచ్చారు. ఆ మొబైల్ నేను ఆల్రెడీ అన్బాక్స్ అయితే చేశాను. సో ఇవి ఇండియాలో కూడా వచ్చేసరికి ఒక మొబైల్ అయితే వీళ్ళు తీసుకొస్తామని చెప్పి అయితే వీళ్ళు బెంగళూరులో అయితే అనౌన్స్ చేశారు రీసెంట్గా. సో మన ఇండియాలోకి ఏ మొబైల్ తీసుకొస్తారన్న ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఇప్పుడు వీళ్ళు మరో మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు, బ్లాక్ షార్క్ 2 అనమాట. సో ఈ బ్లాక్ షార్క్ 2లో చూసుకుంటే వీళ్ళు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ 3.0 అయితే వీళ్ళు తీసుకొస్తున్నారని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మనం గతంలో వీళ్ళు తీసుకొచ్చిన ఏవైతే మొబైల్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకుని చూసుకుంటే ఇది 40% ఎక్కువ మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుందని వీళ్ళైతే అంటున్నారు. సో చూద్దాం మనకి మొబైల్ని మన ఇండియాలోకి తీసుకొచ్చే ఏ మొబైల్ అయితే ఉందో ఆ మొబైల్ మనకు బ్లాక్ షార్క్ 2 అవుతుందా, బ్లాక్ షార్క్ హెలో అవుతుందా, లేకపోతే బ్లాక్ షార్క్ ఫస్ట్ మొబైల్ అవుతుందా అనేది చూడాలి. ఇప్పుడు రాబోయే ఏదైతే బ్లాక్ షార్క్ 2 ఉంది, ఇందులో మన స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. ఏదైతే గతంలో తీసుకొచ్చిన ఈ 2 వెర్షన్స్ ఉన్నాయి వీటిలో సరికి స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అయితే వాడారు. ఇక అలాగే మనకి షామీ MI UI అయితే తీసుకొస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు MI UI 11 మీద వీళ్ళైతే డెవలప్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఈ విషయం తెలుసు. ఇప్పుడు దీనికి సంబంధించి మనకి ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఇవైతే మనకి రివీల్ అవుతాయని. ఇందులో కనుక చూసుకుంటే వీళ్ళు సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్ని అయితే ఇందులో తీసుకురాబోతున్నట్టుగా, అలాగే వచ్చేసరికి మనకి ఏవైతే యాప్స్ ఉంటాయో యాప్ లాక్లో వచ్చేసరికి వీళ్ళు ఫింగర్ ప్రింట్ని అలాగే ఫేస్ అన్లాక్ కూడా యాడ్ చేస్తున్నట్టు, అలాగే మనకి కిడ్స్ మోడ్ కూడా ఇందులో అయితే తీసుకురాబోతున్నారు. అంటే కిడ్స్ స్పేస్ అనుకోవచ్చు. సో మన పిల్లలకి మొబైల్ ఇచ్చేటప్పుడు ఈ కిడ్స్ మోడ్ని కనుక మనం ఆన్ చేసి ఇచ్చినట్టయితే వాళ్ళు అడల్ట్కి సంబంధించిన ఏవైతే అప్లికేషన్స్, గేమ్స్, సో బ్రౌజర్స్ ఇలాంటి వాటిని అయితే వీళ్ళు యాక్సెస్ చేయలేరనమాట. సో ఈ మోడ్ని కూడా వీళ్ళైతే ఇంక్లూడ్ చేస్తున్నట్టు, అలాగే ఇందులో వచ్చేసరికి మనకి డాల్బీ సిస్టమ్ని ఇంక్లూడ్ చేస్తారనమాట. సౌండ్లో వచ్చేసరికి డాల్బీ సిస్టమ్ని కూడా వీళ్ళైతే ఇంక్లూడ్ చేస్తున్నట్టుగా. ఇంకా అలాగే మనం ఫాంట్ సైజ్ని అలాగే డిస్ప్లే సైజ్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకునే విధంగా అయితే ఇంకో ఫీచర్ని కూడా తీసుకురాబోతున్నారు. ఇంతే కాకుండా చూసుకున్నట్టయితే వీళ్ళు ఏదైతే మనకి ambient క్లాక్ ఉంటుందో, సో ఇది వచ్చేసరికి మనం వాయిస్ వాకప్తో అయితే కమాండ్ ఇచ్చేలాగా, అంటే మనం ఇప్పుడు సపోజ్ మార్నింగ్ లేసాం, టైం ఎంత ఉందో చూడాలంటే దానికి వాయిస్ కమాండ్ ఇచ్చినట్టయితే వెంటనే మనకి టైం అనేది చూపిస్తుంది. ఈ రకంగా అయితే ఇందులో ఇది ఒక ఫీచర్ని, అలాగే మనకి బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్ని వచ్చేసరికి మనకి ఇన్ఫర్మేషన్ నోట్స్లో అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేసే విధంగా ఇలాగా మరి కొన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు కొత్త ఫీచర్స్ని MIUI 11లో తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడైతే మనకి లీక్స్ అయితే ఉన్నాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనం ఒప్పో నుంచి ఒప్పో F11 Pro ఈ మొబైల్ వచ్చేసరికి నిన్న 7 గంటలకి మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ మొబైల్ స్పెక్స్ అలాగే మన ప్రైజెస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మొబైల్ డిస్ప్లే చూసుకుంటే 6.53 ఇంచెస్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి LCD డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఇది మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనమాట. ఇక స్టోరేజ్ చూసుకున్నట్టయితే 64 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 6 GB ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ చూసుకున్నట్టయితే MediaTek Helio P70 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్ మనకి వచ్చేసరికి ఇప్పుడు రీసెంట్గా మనకి Realme 3లో అయితే ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అదే ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారికి 48 మెగాపిక్సెల్, ఇంకోసారికి 5 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా ఒకసారికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. కలర్ OS తో వస్తుంది అనమాట. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది బుక్ ఛార్జింగ్ 3.0 అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఇది మైక్రో USB పోర్ట్ అయితే వస్తుంది. టైప్ సి పోర్ట్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. అలాగే ఇందులో ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉందో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి పాపప్ టెక్నాలజీతో అయితే వస్తుంది, 16 మెగాపిక్సెల్ కెమెరా. సో ఓవరాల్గా స్పెక్స్ చెప్పుకోవాలంటే ఇదే స్పెక్స్. సో ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే 24,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఈ మొబైల్ని మార్చి 15వ తారీఖు నుంచి ఆన్లైన్ స్టోర్లోను ఆఫ్లైన్ స్టోర్లోను మనకి అవైలబుల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇంక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే చాలా ఎక్కువైందని చెప్పొచ్చు. సో మనకు ఉన్న స్పెక్స్ని బట్టి అలాగే మొబైల్ డిజైన్ బట్టి మొత్తం అంతా చూసుకుంటే ఇది క్లాసీ లుక్ కానివ్వండి అన్ని చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకి 18,000 రూపాయలు పెట్టుంటే బాగుండేది. వీళ్ళు 17,000 రూపాయలకు అక్కడే K1 అయితే ఉంది. ఆఫర్లో కూడా మనకి అది 15,000కి అలాగైతే దొరుకుతుంది. సో అది బెటర్ ఆప్షన్ అవుతుంది. కొంచెం మనకి అందులో చూసుకుంటే 660 ప్రాసెసర్ ఉంది. అలాగే వచ్చేసరికి మనకి సూపర్ AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. సో ఓవరాల్గా చెప్పుకుంటే మనకు ఒక రకంగా చెప్పుకోవాలంటే మనకి K1 ఉంది అక్కడ వచ్చేసరికి. సో దీన్ని తీసుకొచ్చి ఎంత ప్రైస్ పెట్టారో అదైతే కొంచెం తక్కువలోనే దొరుకుతుంది. వీళ్ళు 18,000 ప్రైస్లో తెచ్చుంటే కొంచెం సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండేది. బట్ ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు దగ్గర 25,000 రూపాయలు పెట్టారు. దీనికన్నా మనకి వివో V15 Pro తీసుకొచ్చింది.
సో అది వచ్చేసరికి 27,000 28,000 పెట్టినట్టున్నారు. సో అది బెటర్గా ఆప్షన్ అవుతుంది. ఇంకా అది మనకి సూపర్ AMOLED డిస్ప్లే, త్రిబుల్ కెమెరా సెటప్. సో ఒక విధంగా చెప్పాలంటే అదే కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి హువావే P30 Pro ఈ మొబైల్ తీసుకురాబోతున్న సంగతి మనకు తెలుసు కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు పెరిస్కోప్ స్టైల్లో జూమ్ కెమెరా అయితే వీళ్ళు ఇక్కడ తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో ఈ పెరిస్కోప్ అంటే మనకు అర్థం ఏంటంటే నాకు తెలిసినంత వరకు వచ్చేసరికి మనకి హైట్లో ఉంటుంది సెన్సార్ వచ్చేసరికి. మనకి ఏదైతే మిర్రర్ ఉంటుందో మిర్రర్ వచ్చేసరికి అవుట్ సైడ్ ఉంటుంది. ఇది మనకి జలంతరగామీలు అంటారు చూసారా, వాటికి అలాంటి వాటికి వాడతారు షిప్పుల్లో వాటిలో. సో ఆ కైండ్ ఆఫ్ అయితే ఈ పెరిస్కోప్ అనేది అయితే యూజ్ అవుతుంది. మరి వీళ్ళు ఏ రకంగా వీళ్ళు తీసుకొస్తున్నారు దీన్ని అనేది అయితే మనకి పూర్తిగా సమాచారం అయితే లేదు. కానీ దీంట్లో వచ్చేసరికి మనం పెరిస్కోప్ స్టైల్లో జూమ్ కెమెరా అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా నుంచి నోకియా 9 మనకి 5 కెమెరాలతో వచ్చిన మొబైల్ అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి మన MWC ఈవెంట్లో అయితే లాంచ్ చేస్తారు. తర్వాత ప్రీ బుకింగ్ ఆర్డర్లు కూడా ఇవి ఇంకా మనకి సేల్లోకి అయితే రాలేదు. నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను తెప్పిద్దామని, బట్ ఒకసారికి మనకి ఇంకా సేల్లోకి రాలేదు. బట్ ఒకసారికి ఇప్పుడు ఈ మొబైల్కి వచ్చేసరికి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే వీళ్ళు అప్డేట్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చి ప్రయోజనం ఉంది, జనాల దగ్గర ముందు మొబైల్ ఉండాలి. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S10 ఫ్యామిలీని తీసుకొచ్చింది. ఇందులో వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉంది, ఇది వచ్చేసరికి మనకి అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే ఈ మొబైల్ తీసుకొచ్చింది. సో ఆల్రెడీ నేను టెక్ న్యూస్లో అయితే చెప్పాను, మన జెర్రీబాబు వచ్చేసరికి దీన్ని కంప్లీట్ వెన్ టెస్ట్ అన్ని చేశాడని. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఓపెన్ చేశాడు అన్నమాట, టైర్ డౌన్ అయితే చేశాడు. సో ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఏదైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉందో మనకి అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, ఇది వచ్చేసరికి మనకి ఏదైతే డిస్ప్లే ఉందో డిస్ప్లేకి వచ్చేసరికి స్టిక్ అయిపోయి అయితే వచ్చినట్టుగా తనైతే కన్ఫర్మ్ చేశాడు. సో మనకి ఇది రీప్లేస్ అయితే అవ్వదు. అంటే మనం ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్ మన డిస్ప్లేతో సహా రీప్లేస్ చేయాల్సిందే, కానీ విడిగా భాగాన్ని వరకు తీసి మనం రీప్లేస్ అయితే చేయలేమని చెప్పేసి తనైతే కన్ఫర్మ్ చేశాడు. ఏదైతే ఆప్టికల్ ఇమేజ్ సెన్సార్ ఉన్న ఫింగర్ ప్రింట్ ఉంటుందో ఇది ఒకసారికి మనం రీప్లేస్ చేయొచ్చు. అది మనకి కెమెరాని అయితే అక్కడ ఫిట్ చేస్తారు, కెమెరా సెన్సార్ని తీసేసి మళ్ళీ ఆప్టికల్ సెన్సార్ని ఇంకోటి అయితే మనం అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఆ రకంగా వాటిని అయితే మనం రిపేరబుల్, కానీ ఇది వచ్చేసరికి రిపేరబుల్ కాదని చెప్పేసి తినైతే కన్ఫర్మ్ చేశాడు. అలాగే వచ్చేసరికి ఇందులో వాడిన ఏదైతే లిక్విడ్ కూలింగ్ కాపర్ పైప్ ఉందో, సో కాపర్ పైప్ వచ్చేసరికి మనకి S9 ప్లస్తో కంపేర్ చేసుకొని చూస్తే ఇది కొంచెం వెడల్పుగా ఉన్నట్టుగా అయితే తనైతే చెప్తున్నాడు. అంటే ఇది మనకి లిక్విడ్ కూలింగ్ విషయంలో వచ్చేసరికి ఇంకొంచెం బెటర్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అలాగే మనకి S10 అండ్ S10 ప్లస్ అండ్ S10e ఈ 3 మొబైల్స్ వచ్చేసరికి ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఆల్రెడీ మనకి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి, బట్ వచ్చేసరికి లాంచ్ అయితే అవ్వలేదు. ఇప్పుడు ఇండియాలో అయితే లాంచ్ అయినాయి. వీటి ప్రైజెస్ ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలిసిన ప్రైజెస్. ఏదైతే S10 ప్లస్ ఉందో ఇది బేస్ వేరియంట్ చూసుకుంటే మనకి 73,900 రూపాయలు ఉంటుంది. అదే మనకి S10 ప్రైస్ కనుక చూసుకుంటే బేస్ వేరియంట్ 66,900 రూపాయలు ఉంటుంది. ఇంకా తర్వాత మనకి ఏదైతే S10e ఉందో దీని బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి 55,900 రూపాయలు అయితే ఉందన్నమాట. సో ఈ S10 ప్లస్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను. ఒకవేళ వీడియో చూడకపోతే నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను, కొంచెం మరిన్ని వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు. వీటి స్పెక్స్ అవన్నీ మనకి ఆల్రెడీ గతంలో అయితే తెలిసిన విషయాలే. మరోసరికి ప్రైస్ విషయంలోకి వచ్చేసరికి మనకి ప్రైస్ వచ్చేసరికి కొంచెం ఎక్కువైందని చెప్పాలి. S10 ప్లస్ వచ్చేసరికి నా అంచనా ప్రకారం 64-65,000 తెచ్చుంటే బాగుండేది, బట్ వచ్చేసరికి 74,000 రూపాయలకి వెళ్ళి కూర్చుంది అది. సో మన గతంలో S9 ప్లస్ చూడొచ్చు, మనకి 64కి అనుకుంటా తెచ్చారు బేస్ వేరియంట్ వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసరికి ఏకంగా 10,000 అయితే పెంచుతారు. ఇలా పెంచుకుంటూ పోతే తర్వాత మళ్ళీ సామ్సంగ్ కూడా 1,00,000 దాటే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంక ఈ మొబైల్స్ వచ్చేసరికి మనకి మార్చి 8వ తారీఖు నుంచి ఓపెన్ సేల్లోకి అయితే రాబోతున్నాయి. ఇక అలాగే మనకి సామ్సంగ్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ తీసుకొచ్చిన సంగతి మనందరూ తెలుసుగా. ఇప్పుడు వచ్చేసరికి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ ఇంకో 2 మోడల్స్ని వీళ్ళైతే త్వరలో తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి కర్నింగ్ నుంచి, కర్నింగ్ అంటే ఇది ఒక కంపెనీ అనమాట. వీళ్ళు వచ్చేసరికి గొరిలా గ్లాసెస్ని అయితే తయారు చేస్తుంటారు. ఏవైతే మనకి డిస్ప్లే మీద మనం వాడుతున్న గొరిలా గ్లాసెస్ చెప్పుకుంటాగా, గొరిలా గ్లాస్ 3, 4, 5, 6 అని. సో ఈ గొరిలా గ్లాసెస్ని అయితే వీళ్ళైతే తయారు చేస్తూ ఉంటారనమాట, మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఇది. సో వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్స్కి గొరిలా గ్లాస్ తయారు చేయాలని చెప్పి వీళ్ళైతే చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన ఏవైతే ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ ఉన్నాయి వీటికి వచ్చేసరికి పైన ప్లాస్టిక్ పాలిమర్స్ అయితే వాడారు. సో వాటికి వచ్చేసరికి కంప్లీట్ గ్లాస్ అయితే వాడలేదు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆ డిస్ప్లే బ్రేక్ అవ్వకపోయినా మనకి స్క్రాచెస్ అయితే విపరీతంగా పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి డైరెక్ట్గా బెండింగ్ గ్లాస్ని అయితే వీళ్ళు తీసుకురావాలని చెప్పి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు దీనికోసం వచ్చేసరికి విల్లో గ్లాస్ సోర్స్ని అయితే తీసుకోబోతున్నారు. విల్లో గ్లాస్ అంటే ఇది వచ్చేసరికి వీళ్ళు గతంలో అయితే ఒక ప్రయోగం అయితే చేశారు. ఈ గ్లాస్ అనేది బెండ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ రకంగా బెండ్ అయ్యే ఈ సోర్స్ని తీసుకొని వీళ్ళు గొరిల్లా గ్లాస్ కింద అయితే క్రియేట్ చేయాలని చూస్తున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మైజూ నుంచి మైజూ నోట్ 9 అని చెప్పేసి ఒక కొత్త మొబైల్ వచ్చేసరికి చైనాలో ఈ రోజు అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ చూసుకుంటే మనకి ఇక్కడ లాంచ్ చేసిన ఏవైతే రెడ్మీ నోట్ 7 Pro ఉందో సేమ్ అదే స్పెక్స్తో అయితే వీళ్ళు అక్కడ లాంచ్ చేసేసారు. సేమ్ ఇదే ప్రైస్లో అయితే అక్కడైతే వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారనమాట. సో చూసుకుంటే వీళ్ళు ఇక్కడ షౌమీ రెడ్మీ నోట్ 7 Proని లాంచ్ చేసిందిగా, త్వరలో వచ్చేసరికి మనకి చైనాలో కూడా ఈ మొబైల్ తీసుకెళ్ళబోతుంది. సో దానికన్నా ముందు వచ్చేసరికి వీళ్ళు ఈ మొబైల్ అయితే అక్కడ లాంచ్ చేసేసారు. ఈ మొబైల్ స్పెక్స్ కనుక చూసుకుంటే డిస్ప్లే వచ్చరికి 6.2 ఇంచెస్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లేకి వచ్చేసరికి వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే 64GB 128GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 4GB 6GB లభిస్తే. ఇంకా ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 675 ప్రాసెస్ అయితే యూజ్ చేశారు. రేస్ సైడ్ కెమెరా చూసుకుంటే 48+5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 5తో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ ఉంది.
సో ఓవరాల్గా మన స్పెక్స్ అన్ని చూస్తే సేమ్ యాస్టీస్ మనకి రెడ్మీ నోట్ 7 ప్రో స్పెక్స్తోనే అదే డిజైన్ కూడా అలాగే ఉంది చూడడానికి. వీళ్ళు కూడా టైప్ సి పోర్ట్తోనే తీసుకొచ్చినట్టుగా అర్థమవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఉందో లేదా అనేది ఇక్కడైతే మనకి తెలియట్లేదు. ఇంక మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే ఏదైతే 4GB 64GB వేరియంట్ ఉందో చైనా ప్రైస్ ఇండియన్ ప్రైస్ కన్వర్ట్ చేసి చూసుకుంటే 14,700 రూపాయలు పెట్టారు. ఇంక ఇందులో వచ్చరికి ఇంకో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, 4GB 128GB అలాగే 6GB 64GB. దీని రెండింటి ప్రైస్ ఒకటే 16,800 రూపాయలు అయితే ప్రైస్ పెట్టారు. సో వీళ్ళు వచ్చరికి రెడ్మీకి పోటీగా అక్కడ వచ్చేసరికి మొబైల్ తీసుకొచ్చినట్టుగైతే క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ బోలో అని చెప్పేసి ఒక కొత్త యాప్ను వచ్చేసరికి ఇండియాలో లాంచ్ చేసింది అనమాట. ఈ యాప్ సహాయంతో ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లలు వచ్చేసరికి హిందీ ఇంగ్లీష్ని చాలా తొందరగా అయితే నేర్చుకోగలరు అనమాట ఈ యాప్ సహాయంతో. ఈ యాప్ వచ్చేసరికి ఎవరైతే రూరల్ ఏరియా పిల్లలు ఉంటారో సో వాళ్ళ కోసం అని చెప్పి క్రియేట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది ఆఫ్లైన్ సర్వీస్లో కూడా పనిచేస్తుంది, అంటే మనకి ఆన్లైనే ఉండాల్సిన అవసరం లేదు, ఆఫ్లైన్లో కూడా ఈ యాప్ అయితే పనిచేస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇందులో వచ్చరికి రైమ్స్ అలాగే పిల్లలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అవి సాల్వ్ చేస్తూ, అంటే ఎవరైతే పెద్దలు ఉన్నారో పెద్దల సహాయం లేకుండానే పిల్లలైతే చాలా తొందరగా ఏదైనా విషయం ఉంటే నేర్చుకునే విధంగా అయితే ఈ యాప్ని డెవలప్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. గూగుల్ వచ్చేసరికి ఇలాంటి పనులు చేయడంలో చాలా ముందుంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మనకి గూగుల్ ఇమేజెస్లో వచ్చరికి ఇప్పుడు యాడ్ని అయితే ప్లే చేయాలని చెప్పి అయితే వీళ్ళు టెస్టింగ్ అయితే చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కావాలంటే మనం గూగుల్ అయితే సెర్చ్ చేస్తాం, తర్వాత ఇమేజెస్లోకి వెళ్ళి ఆ ఇమేజెస్ చూస్తాం కదా. సో అక్కడే వచ్చేసరికి మీరు ఆ ఇమేజ్ చూసినప్పుడు అది ఏమైనా కొనుక్కునే వస్తువు అనుకోండి, సపోజ్ ఒక పర్ఫ్యూమ్ కావచ్చు, ఒక వెహికల్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా ప్లాంట్ కావచ్చు, ఎనీ ఐటమ్ టాయ్ కావచ్చు, ఏదైనా సరే అక్కడ మనం చూసినప్పుడు అక్కడే యాడ్ కూడా ప్లే అవుతుంది. అంటే మనకి చూపించే ఇమేజ్లోనే మనకి బై ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఇది ఒక యాడ్ లాగా అయితే ప్లే అవుతూ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు కావాలనుకుంటే ఆ ఐటమ్ను కొనుక్కునే విధంగా వీళ్ళు గూగుల్ ఇమేజెస్లో అయితే వీళ్ళు త్వరలో అయితే తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికి వచ్చేసరికి ఇది టెస్టింగ్లో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.